హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను కాకరకాయ మసాలా చూపిద్దాం అనుకుంటున్నాను. మరి కాకరకాయలు అయితే నేను చాప్ చేసేసి వాటిని బాయిల్ చేసి పెట్టాను. అదిగో తను మా మరదలండి, ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేస్తుంది. ఇక నేను మసాలా ప్రిపేర్ చేస్తాను. ఆ మసాలాలోకి కొద్దిగా పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి అన్నీ వేసేసి వేయించుతున్నాను. ఆ వేయించిన తర్వాత వాటిని పొడి పట్టేసి ఇదిగో ఇలా కాకరకాయ ముక్కల్ని హాఫ్ బాయిల్ చేసి పెట్టాను కదా, వాటిలోకి గింజలంతా తీసేసి వాటిలో ఈ మసాలా ఫిల్ చేస్తున్నాను. చూడండి, మా పాప ఫిల్ చేస్తూ ఉంది. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ కాకరకాయలన్నిటికీ ఈ మసాలా మొత్తం పెట్టేసిన తర్వాత వీటికి ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇక చూడండి, ఇదిగో లోపల తీసిన తర్వాత ఈ పీసులు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడం ఎలాగో చూద్దాము. చూడండి, నేనైతే బాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసేసాను. ఇక ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుదాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిలో కాకరకాయ ముక్కలు వేయాల్సి ఉంటుంది. ఇలా నిజంగా అండి, ఈ కాకరకాయ మసాలా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి నిల్వ కూడా ఒక 5 days వరకు ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్స్ అయితే ఆనియన్ వచ్చేసాయి. దీంట్లో ఇంకా మనం ముందుగా మసాలా నింపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని దీంట్లో వేసేస్తున్నాను. ఇక వీటిని ఒక 5 minutes, ఒక 10 minutes వరకు ఫ్రై చేద్దాము. చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందాము ఫ్రెండ్స్. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. బాయ్.